జై వాసవి జై జై వాసవి. నా పేరు బండారు శోభిత పనింత, పునుగుశల గోత్రం బనగానపల్లె. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ప్రవీణ్ అక్క ఫార్ గివింగ్ దిస్ ఫ్యాబులస్ ఆపర్చునిటీ. బనగానపల్లి అంటేనే బంగినపల్లి మామిడి పండ్లకు ఫేమస్. అలాగే ఇక్కడ స్వయంభుగా వెలిసినటువంటి దేవాలయాలకు కూడా ప్రఖ్యాతిగాంచినది మా బనగానపల్లె. కాలజ్ఞానం రాసినటువంటి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆత్మలింగము ఇక్కడ ప్రతిష్ఠించబడింది. ఇప్పటి వరకు కూడా ఆ లింగానికి పూజాది కైంకర్యాలు, అభిషేకాలు, కార్తీక మాసంలో విశేష పూజలు, కళ్యాణోత్సవాలు జరుగుతూ ఉంటాయి. అలాగే బ్రహ్మం గారు తిరిగినటువంటి ప్రదేశాలు చింతమాను మఠం, రవ్వలకొండ, ఇంకోటి నందవరం. ఇక్కడ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో నందవరం చౌడేశ్వరి మాత. ఈమె కూడా నందరాజు అనే రాజుకి సాక్ష్యం చెప్పడానికి కాశీ నుంచి బాలమ్మవారుగా వచ్చి ఇక్కడ చౌడేశ్వరి మాతగా వెలిసి ఉంది. ఇంకోటి కొత్తూరు సుబ్బరాయుడు స్వామి. ఈయన కూడా భక్తుల కోరిక మేరకు సాక్షాత్తుగా సుబ్బరాయుడుగా వెలిసి ఉంటారు. గాలిగోపురం అనేది ఈ దేవాలయం పైన ఉండదు, కేవలం శ్రీశక్తి రూప దర్శనమే పైన ఉంటుంది. దాని ద్వారానే మన దర్శనం అనేది జరుగుతుంటుంది. ఇంకోటి యాగంటి జ్యోతిర్లింగాల్లో ప్రముఖమైనది యాగంటి జ్యోతిర్లింగం. ఇక్కడ ఒకే శిల పైన శివపార్వతులు వెలిసి ఉంటారు. యాగంటి బసవన్న కాలాంతరంలో రంక వేస్తుంది అనేది కూడా ఇక్కడ ప్రసిద్ధిగాంచినది. సో మీరు కూడా మా బనగానపల్లికి వచ్చి ఇక్కడ అన్నీ చూస్తారని సంతోషిస్తున్నాను. ఇంకో విషయం, మన వాసవి మాత ఇక్కడ కొండపేటలోను మంగళవారంపేటలోను వెలిసి ఉంది. ఇక్కడ ప్రతి శుక్రవారాల్లోనూ వివిధ రకాలైనటువంటి పారాయణాలు జరుగుతూ ఉంటాయి. లలిత సహస్రనామం, సౌందర్య లహరి ఇలా ప్రతి శుక్రవారము జరుగుతుంటాయి. విశేషమైనటువంటి రోజులు వాసవి జయంతి, ఆత్మార్పణల రోజు కూడా దసరా ఉత్సవాలు ఘనంగా వేడుకలు జరుగుతూ ఉంటాయి. సో డోంట్ మిస్ ఇట్. సో ప్లీజ్ వెల్కమ్ టు అవర్ బనగానపల్లి.